ఆ మధ్య వచ్చిన రవితేజ సినిమాలో బ్రహ్మానందం కామెడీ బిట్ ఒకటి ఉంది. అదేనండి సాఫ్ట్వేర్ గజాల అనే క్యారెక్టర్ లో బ్రహ్మానందం నాలుక మడత పెట్టే సీను. ఏది ఇంకొకసారి మడత పెట్టు అని అడిగి మరీ కొడతాడు రవితేజ. ఈ మడత పెట్టడం అనేది అప్పటి నుంచి బాగా పాపులర్ అయింది. సాధారణంగా తగులుకో కొట్లాటుకో వెళ్లే కుర్రకారు కాలర్ ఎగరేయడమో షర్టుల చేతులు మడత పెట్టడమో చేస్తూ ఉంటారు. మనం కూడా ఏదో ఒక సందర్భంలో అలా చేతులు మడత పెట్టే ఉంటాం. ఎదుటి వారిని భయపెట్టడానికి నోటితో చెప్పడం చేతగాని వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. గత 2 రోజుల క్రితం ఇద్దరు ప్రధాన పార్టీల నాయకులు మడత పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకరు సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రెండో వారు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన గారు ఒక్క చేతులు మడత పెట్టడమే కాదు, రాజధానిని మడత పెట్టడం దగ్గర నుంచి రిషికొండ దాకా అన్ని మడత పెడతానే ఉన్నారు. మడత పెట్టడం అనేది జగన్ రెడ్డి గారికి చాలా చిన్న విషయం. సో మడత పెడతాను అనేది జగన్ రెడ్డి గారి విషయంలో అసలు తప్పే కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? ఈ వయసులో మడత పెడతానంటారు, అది కూడా కుర్చీనంట. ఇక్కడ మీకు ఒక ఆసక్తికర సంఘటన గుర్తు చేయాలి. అదేమిటంటే చాలా సంవత్సరాల క్రితం, అంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసెంబ్లీలో రామారావు గారు ఏదో విషయంలో ఆవేశంగా మాట్లాడుతూ నేను ఎముండా అన్నారంట నాటకీయ పక్కీలో. దానికి అదే సభలో ఉన్న అంజయ్ గారు నీవు ఎముండవైతే నేను శివుండా అన్నారంట. మామూలుగా అంజయ్ గారు మంచి శివభక్తులంట. అదే సభలో ఉన్న వెంకయ్య నాయుడు గారు వెంటనే లేచి నీవు ఎముండవి నీవు శివుండవి అయితే నేను నరుండని, నా గురించి ఆలోచించండి అన్నారంట చెలెత్తుగా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మీరు ఏదైనా మడత పెట్టండి, కానీ ప్రజలను మాత్రం మడత పెట్టద్దు ప్లీజ్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.